యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్ముకొని వారు హృదయంలో విశ్వసించి వారి నోటితో ఒప్పుకొని ఆయనను వెతుకుతారో ఆ వెతికే వారు అందరి జీవితంలో దేవుడంట ఉత్సాహాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఎవరైతే ఆయనని వెతకడం ఆరంభించాక, ఆయన వెతుకుతూ ఆయన గురించి తెలుసుకొని ఆయన యొక్క ఔన్నత్యమును గమనించి ఆయన యొక్క పరాక్రమమును గుర్తించి ఆయన యొక్క అద్భుత కార్యాలన్నిటిని ఏది కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని దేవుని వెతుకుతారో వారందరి జీవితంలోనంట దేవుడు ఉత్సాహాన్ని, తర్వాత రెండవది నిత్య సంతోషాన్ని ప్రభు వారికి ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, సంగమా, ఈరోజు చాలా మంది ప్రజల జీవితాల్లో గాని, సమాజంలో గాని, సంఘములో గాని, దేవుని నమ్ముకున్న బిడ్డల మధ్యలో గాని ఈ ఉత్సాహం, ఈ సంతోషం లేక అనేక కుటుంబాలు వారి వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో చెదిరిపోతున్నారు. అన్ని కలుగున్నారు, భౌతికమైన వనరులను కలుగున్నారు, ఈవులను కలుగున్నారు, సంపదలను కలుగున్నారు. అయినప్పటికీ కూడా ఉత్సాహం లేదు వారి జీవితంలో. అయినప్పటికీ కూడా వారి జీవితంలో సంతోషం లేదు. ఎందుకంటే వారు దేవుని వెతకట్లేదు, ఎందుకంటే వారు దేవుని కొనియాడట్లేదు, ఎందుకంటే వారు దేవుని వెతికే విధానంలో సరైన రీతిగా వెతకక ఈ భౌతికమైన కావలసిన సంపదలని ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ఉత్సాహం లేదు, సంతోషం లేదు. హల్లెలూయా. కానీ ఇక్కడ భక్తుడైన కీర్తనకారుడు మాత్రం ఆయన నేను వెతుకుతున్నాను, ఆయన నేను కనుగొన్నాను, ఆయన నేను కొనియాడుతున్నాను, ఆయన నేను బ్రతిమాడుతున్నాను, నన్ను నమ్మిన నా దేవుడు నేను వెతుకుతూ ఉండగానే, నేను ఆరాధిస్తూ ఉండగానే, ఆయన సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉండగానే నా జీవితంలో దుఃఖమంతా నాట్యముగా మార్చబడుతుంది. హల్లెలూయా.